హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమలా తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి మనము బట్టలకి, వైట్ బట్టలకి బ్లూ కానీ అలాగే స్టార్చ్ కానీ ఎలా పెట్టాలి ఏంటనేది, వాషింగ్ మిషన్లో ఎలా పెట్టుకోవాలి, శాంసంగ్ వాషింగ్ మిషన్ అండి, ఎలా పెట్టుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా మనం ఒక బౌల్లో వాటర్ తీసేసుకుని ఉజాలా లిక్విడ్ అనేది ఆ బౌల్ వాటర్లో మనము ఎంత కావాలో అంత వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఉజాలా లిక్విడ్ బ్లూ అనేది తీసుకున్నాను. వాటర్లో మనము యాడ్ చేసేసుకుంటున్నాము. మనకి ఎన్ని బట్టలు ఉన్నాయో చూసుకుని దాన్ని బట్టి మనము ఈ లిక్విడ్ అనేది మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత పవర్ ఆన్ చేసేసుకుని నెక్స్ట్ వచ్చేప్పటికి మనము హ్యాండ్ వాష్, చూస్తున్నారు కదా ఇక్కడ హ్యాండ్ వాష్ అని ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్లో నేను సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకుంటే ఇక్కడ 30 మినిట్స్ అనేది చూపిస్తుంది. 30 మినిట్స్ చూపించిన తర్వాత ఆన్ చేసేసుకోవాలి. పవర్ బటన్ అనేది, ఆన్ అండ్ ఆఫ్ బటన్ అనేది ఆన్ చేసేసుకోవాలి. ఇలా ఆన్ చేసినప్పుడు మనకి రన్ అవుతూ ఉంటుంది. అంటే మనం బ్లూ లిక్విడ్ కలుపుకున్నాం కానీ దాన్ని ఇప్పుడే మనం యాడ్ చేసుకోకూడదండి. దీంట్లో ఫుల్గా మనకు వాటర్ అనేవి వైట్ క్లాత్స్ అనేవి ముందుగానే వాష్ చేసేసుకుని తర్వాత నేను ఈ హ్యాండ్ వాష్లోకి అనేది సెట్ చేసేసుకున్నాను. హ్యాండ్ వాష్ ఆప్షన్లో సెట్ చేసుకున్న తర్వాత ఇట్లా వాటర్ అనేవి వస్తాయి. మనకి హ్యాండ్ వాష్లో ఏంటనేది మనకు ఫుల్గా రొటేట్ అవ్వదండి, బట్టలను అటు ఇటు తిప్పుతుంది అంతేను. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఈ బ్లూ వాటర్ అనేవి మనం ఏదైతే సోప్ లిక్విడ్ వేసుకుంటామో ఆ డ్రాలో, చూస్తున్నారు కదా పైన మనకు సోప్ లిక్విడ్ వేసుకుంటాం కదా, అక్కడ మనం ఈ బ్లూ అనేది మనము ఎలాగో ఈ వాటర్తో పాటుగా మనం ఇలా పోసేసేయాలి. ముందుగా వాటర్లో మిక్స్ చేసుకుంటే ఏంటంటే బట్టలకి మచ్చలుగా అక్కడక్కడ ఎక్కువగా పట్టేకోకుండా ఉంటుంది. ఇలా లిక్విడ్లో కలుపుకోవడం వల్ల ఇలా మొత్తం అంతా కూడాను అందులో వేసేసుకోవాలి. అలాగే మనము ఏదైతే సాఫ్ట్నర్ ఉంటుందో, సాఫ్ట్ టచ్ అండి నేను యూజ్ చేసేది. ఈ సాఫ్ట్నర్ అనేది కూడా మనకి ఎంత కావాలో అంతకి వేసేసుకోవాలి. ఒక లిడ్లోకి, పైన ఉన్న లిడ్లోకి వేసేసుకుని ఆ బాటిల్ లిడ్లోనే హాఫ్ వరకు కూడా నేను వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకుని మొత్తం అంతా కూడా ఇది కూడా మనం ఏదైతే బ్లూ వాటర్ పోసామో అదే డ్రాలో వేసేసుకోవాలండి. వాషింగ్ మిషన్కి సోప్ లిక్విడ్ వేసే డ్రా ఉంటుంది కదా, ఆ డ్రాలోనే ఇది కూడా వేసేసుకుని, అంటే ఈ రెండు కూడా బాగా మిక్స్ అయ్యి మంచి స్మెల్, అలాగే బ్లూ కూడా అన్నిటికీ కరెక్ట్గా పడుతుందండి వాటర్లో మిక్స్ చేసుకోవడం వలన. ఇలా వేసేసుకుని కొంచెం వాటర్ అనేది వేసుకుంటే లోపలికి అనేది వెళ్ళిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా లోపలికి వెళ్ళిపోతుంది. మొత్తం అంతా కూడా ఇలా చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ సాఫ్ట్నర్ వేసిన తర్వాత ఇలా వాటర్ పోయడం వలన ఈ పైన ఉన్న బ్లూ అనేది కూడా లోపలికి అనేది వెళ్ళిపోతుంది. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా బ్లూ వేసిన తర్వాత సాఫ్ట్నర్ వేసి తర్వాత మనం ఏదైతే బ్లూ కలుపుతున్నామో ఆ బౌల్ నిండా కూడా వాటర్ అనేవి తీసుకుని ఇందులో ఈ డ్రాలో వేసేసి ఒక డ్రా క్లోజ్ చేసేసుకోవాలి. ఇక మనకి వాషింగ్ మిషన్ అనేది రన్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ బ్లూ అనేది వాటర్లోకి వచ్చేసింది. ఇలా వచ్చేసిన తర్వాత మనం ఈ బ్లూ అనేది అలా ఊరికే మనకు హ్యాండ్ వాష్ సెట్టింగ్లో పెట్టినాం కనుక ఈ క్లాత్స్ అటు ఇటు కూడా తిప్పుతుంది, అంతేగాని మనకి రొటేట్ అయితే ఫుల్గా అయిపోదండి. అందుకోసమని ఇలా పట్టి మొత్తం అంతా కూడా అన్ని వైపులకి కూడా మనకి ఇలా స్ప్రెడ్ అవుతుంది బ్లూ అనేది. చూస్తున్నారు కదా, నేను ప్రీవియస్ వీడియోలో డ్రైన్ ఎలా క్లీన్ చేసుకోవాలనే వీడియో అనేది షేర్ చేశాను. అలాగే ఆ వాషింగ్ మిషన్ డెమో, నా వాషింగ్ మిషన్ డెమో, శాంసంగ్ వాషింగ్ మిషన్ డెమో కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. అలాగే మనం ఎలా అయితే డ్రమ్ క్లీనింగ్ చేస్తున్నానో అలాగే ఇప్పుడు వచ్చేసరికి స్టార్చ్ కానీ, అదే గంజి కానీ లేదంటే బ్లూ కానీ పెట్టుకోవడం అంటే ఇలాగే పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుంటే మనకి ఏ పని అయినా సరే మనం వాషింగ్ మిషన్లో చేసుకోవచ్చును. ఇలా పెట్టుకోవాలి. మొత్తం తర్వాత 22 సెకండ్స్కి వచ్చింది కదండి, సారీ 22 మినిట్స్కి వచ్చింది. 30 మినిట్స్ నుంచి 22 మినిట్స్కి వచ్చింది. ఇలా రొటేట్ అవుతూ వల్ల మనకి ఏంటంటే బాగా రొటేట్ అవుతుంది అటు ఇటు, మొత్తం క్లాత్ అన్నిటికీ కూడా ఈ బ్లూ పట్టే విధంగా మనకు వాషింగ్ మిషన్ అనేది సెట్ చేసుకుంటుంది. ఇక్కడ 18 మినిట్స్ వచ్చింది చూపిస్తున్నాను కదా. ఇప్పుడు మనము స్విచ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసేసుకుని మనము మళ్ళీ ఒకసారి ఆన్ చేసి ఈ సెట్టింగ్ని, స్పిన్ ఏదైతే ఉంటుందో చూస్తున్నారుగా, స్పిన్ ఆప్షన్ ఉంటుందండి. రెయినీ స్పిన్ కాకుండా దానిపైన స్పిన్ ఆప్షన్ అనేది ఉంటుంది. మనం ఒకసారి ఆ స్పిన్ ఆప్షన్కి సెట్ చేసుకోవాలి. ఇది రెయినీ స్పిన్ అండి, పైన ఉంది చూడండి స్పిన్, ఓన్లీ స్పిన్ వరకు ఉంటుంది. ఆ స్పిన్ మాత్రము సెట్ చేసుకుని మనం ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు 13 సెకండ్స్ అనేది మనకి 13 మినిట్స్ అనేది చూపిస్తుంది. చూస్తున్నారు కదా, బ్లూ వాటర్ అయితే ఇక్కడే ఉన్నాయి. తర్వాత వచ్చేసరికి అది ఆన్ చేయగానే ఈ బ్లూ వాటర్ మనకు పట్టినంత వరకు క్లాత్లో పడుతుంది, మిగతాది అనేది ఇట్లా డ్రైన్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా డ్రైన్ అయిపోయిన తర్వాత ఇక స్పిన్ తన పని తను చేసుకుంటుంది. ఏంటంటే మనకి ఈ బట్టలన్నీ కూడా మనకి పిండేస్తుంది అనమాట. ఒక 50% వరకు ఆరబెట్టేస్తుంది. స్పిన్లో మనం స్పీడ్ ఫాస్ట్లో బాగా తిరుగుతుందండి. తిరిగి మనకి క్లాత్స్ అన్నీ కూడా ఆరబెట్టేస్తుంది. బ్లూ కూడా అన్ని విధాలుగా స్ప్రెడ్ అయ్యే విధంగా చూసుకుంటుంది. ఇలా మొత్తం అంతా కూడాను
బ్లూ పెట్టడం కానీ అలాగే స్టార్చ్ పెట్టడం కానీ గంజి పెట్టుకోవడం అలాగే మన సాఫ్ట్నర్ ఎలా వేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకున్నాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా మనం అన్నీ కూడాను వాషింగ్ మిషన్లో చేసుకోవచ్చు. కొంచెం టైం తీసుకుని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఆలోచించి చేసుకోవాలి. అలాగే ఇవి శాంసంగ్ వాషింగ్ మిషన్ డెమో అనేది ప్రీవియస్ వీడియోలో ఇచ్చాను. అలాగే డ్రైన్ క్లీనింగ్ అనే వీడియో కూడా నేను సెండ్ చేశాను. నెక్స్ట్ వచ్చి డ్రమ్ క్లీనింగ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి బ్లూ ఎలా పెట్టాలి ఏంటనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇవన్నీ చూస్తే మీకు శాంసంగ్ వాషింగ్ మిషన్ మీద పూర్తి అవగాహన పూర్తిగా వచ్చేస్తుందండి. ఏ క్లాత్స్ అయినా కానీ ఎలా ఉతుక్కోవాలి ఏంటనేది కూడా నేను వీడియో షేర్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా స్పిన్లోకి వచ్చిన తర్వాత మిగతా వాటర్ అంతా పిండేసి మనకి డ్రైన్ చేసేస్తుంది. ఇలా మనకి మొత్తం అంతా కూడా డ్రైన్ అయిపోతాయి. వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసుకున్న తర్వాత డ్రైన్ అయిపోతాయి. ఆటోమేటిక్గా డ్రైన్ చేసేస్తుందండి వాషింగ్ మిషనే. ఇలా డ్రైన్ అయిపోయిన తర్వాత బాగా స్పిన్ చేస్తుంది, ఆరబెట్టేస్తుంది బట్టలన్నిటిని. అప్పుడు ఏంటంటే వైట్ క్లాత్స్ అనేవి మనకి బ్లూగా అక్కడక్కడ పడకుండా ప్యాచులుగా పడుకోకుండా ఒకే విధంగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. అనీవెన్గా లేకుండా ఒకే విధంగా ఉంటుంది. ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ప్రీవియస్ వీడియోస్ శాంసంగ్ వాషింగ్ మిషన్ వీడియోకి సంబంధించి పూర్తి అవగాహన కావాలంటే కనుక ఆ వీడియోస్ లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తానండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఆ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్. ఇలా మొత్తం అంతా కూడా రొటేట్ అయిపోవాలి. పూర్తిగా టైం అనేది ఎండ్ అయ్యేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి. మధ్యలో మనం డోర్ తీద్దామన్నా కానీ రాదండి. చూస్తున్నారు కదా, ఇలా పూర్తిగా రన్ అవుతూ ఉంది నా శాంసంగ్ వాషింగ్ మిషన్ అయితే ఇదండి. ఇలా మొత్తం అన్నీ కూడా నేను ఇందులోనే చేసుకుంటాను. చూసారు కదా, ఇంతేనండి. ఎండ్ అయిపోతుంది మనకి 1 మినిట్కి వచ్చేసింది. ఇప్పుడు క్లోజ్ అయిపోయింది, ఎండ్ అయిపోయింది. మనము తీసి చూసేద్దాము. చూస్తున్నారు కదా, బ్లూ అనేది చాలా బాగా పట్టేసిందండి. చాలా నీట్గా వర్క్ అనేది జరుగుతుంది. మనం ఆరబెట్టేసుకుంటే ఏంటంటే మడతలు కూడా లేకుండా ఉండే తర్వాత ఐరన్ చేంజ్ చేసుకుంటే రెడీ అయిపోతాయండి. వైట్ బట్టలు అనేవి విడిగా వేసుకోవాలి. అందుకనే కలర్ బట్టలతో కాకుండా విడిగా వేసుకోవాలి వైట్ క్లాత్స్ అనేవి. ఇంతేనండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది ఆ కామెంట్ సెక్షన్ తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్.